బాగా గుర్తు. ఒక మహిళ ఫోన్ చేసి, అయ్యా ఇట్లాగా మా ఇల్లు కబ్జా చేశారు, నాది మొత్తం ఒక 8 పోర్షన్ల ఇల్లు, ఒక నాయకుడు అనుచరుడు వచ్చేసి అలా అని చెప్పకుండా డైరెక్ట్గా అద్దెకి దిగాడు. అద్దెకి దిగింది మామూలుగా అద్దెకి అనుకుని ఇచ్చాం, తీరా చూస్తే ఆ మిగతా అద్దెలకు ఉండే వాళ్ళతో గొడవలు పడేసి వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తున్నాడు. వితిన్ 1 monthలో మొత్తం ఖాళీ చేయించాడు. ఇప్పుడు ఇల్లంతా వాడి చేతిలో పెట్టుకున్నాడు. వాడు సో నాయకుడు అని చెరడయ్యా. పోలీసులు కంప్లైంట్ చేస్తే సివిల్ కేసు మాకు తెలియదు పొమ్మంటున్నారు. అంటే మేమేం చేయాలి అప్పుడు మీడియాగా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇస్తే పోలీసులు ఎట్ట అంటున్నారు. సరే పోలీసుల దగ్గరికి వెళ్దాం అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు అసలు కంప్లైంట్ ఇవ్వలేదంటారు. అక్కడ సివిల్ అంటున్నారట, అంటే మేము అసలు కంప్లైంటే తీసుకోలేదండి అంటారు. కంప్లైంట్ ఇవ్వలేదంట కదమ్మా అంటే, ఇస్తుంటే తీసుకోవట్లేదండి. సరే ఇప్పుడు మా ఎదురుగుండే వాడిని తీసుకుంటానంటున్నారు కదా, ఇచ్చారు, తీసుకున్నారు, అప్పుడు యాక్షన్ తీసుకుంటామన్నారు. మరి సివిల్ అవ్వదంటే సివిల్ ఎట్లా అవుతుంది? అక్కడ సివిల్ అంటే వాళ్ళిద్దరి మధ్యన ఆస్తివాదం ఉండాలి, ఇల్లు కబ్జా చేసేస్తే సివిల్ అవ్వదు అని చెప్పారు. యాక్షన్ తీసుకున్నారు. ఇట్లాంటి 2 ఇన్సిడెంట్లు. అప్పుడు సదరు నాయకుడు ఫోన్ చేసి వార్నింగులు, ఆ తర్వాత కొన్ని రోజులు పోయాక అదే నాయకుడు అనుకోకుండా ఒక మంచి వార్తలో హైలైట్ కావడం, పాజిటివ్ అవ్వటం. అప్పుడు ఆ నాయకుడు అడిగినప్పుడు నన్ను, నీకేం కావాలంటే, నాకేం అక్కర్లేదండి, రౌడీజం వదిలేని చచ్చిపోతున్నారు బెజవాడోళ్ళు 20-30 ఏళ్ళ నుంచి, ఇక్కడి నుంచి హైదరాబాద్కో లేకపోతే ఇతర ఊళ్ళకి వెళ్ళిపోయి బతకాల్సి వస్తుంది, ఆ కర్మ ఎందుకు అంటే, లేదు మాకు ఇప్పుడు మేము బయటికి వెళ్ళినప్పుడు 100 వెహికల్స్, 200 వెహికల్స్, 1000 వెహికల్స్, ఎంత ఎక్కువ వెహికల్స్ ఉంటే అంత గొప్పవాళ్ళం. డఫేదారు లేకపోతే నాయకుడికి కూడా, ఇదే కలెక్టర్కి కూడా విలువ ఉండదు. అట్లాగే మేము వెళ్ళినప్పుడు ఆ హంగామా కావాలి, వీళ్ళందరినీ మేము పోషించాం, ఇట్లాంటిది మా పేరు చెప్పుకుని ఏదో పని చేసుకుంటారు, దానికి ఏదో కొంత ఇంట్లో ఇచ్చిపోతారు, 10 లక్షలాంటి సంపాదించుకుంటాం, 50,000 ఇంటి ఇచ్చిపోతారేమో, కానీ మా వెనకాల మనుషులు కావాలి కాబట్టి చేసుకుంటామని చెప్పినటువంటి సందర్భం. ఇది ఎందుకు గుర్తుకొచ్చిందంటే, ఇలాంటి వాళ్ళ వలన ఆ నాయకుడు కొరిగేది ఆ ప్రచారం వెనకాల హంగామా, కానీ దానివల్ల నాశనం అయ్యే జీవితాలు ఎన్ని. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గుడివాడలో ఎవరు చెప్పినా కాళీ అనేటటువంటి వ్యక్తి రాక్షసత్వం గురించి చెప్తారు, ఎంత హింసించారో చెప్తారు. ఊరు మొత్తం తెలిసింది కొడాల నానికి తెలీదా? కానీ నెత్తిని పెట్టు కూర్చున్నాడు. ఇవాళ కాళీ వల్ల ఓటు రాలా, ఉన్న ఓట్లు పోయి దారుణ ఓటం పాలయ్యాడు. పిన్నెల్లి, తురకా కిషోర్, ఊరందరికీ తెలుసు అతను చేస్తే ఆ రాజకీయాలు, సెటిల్మెంట్ల వ్యవహారమా, గొడవ అంత. ఇప్పుడు అయ్యా సో నా ఇల్లు, నా ఇంటిని వాడు వేధిస్తున్నాడు అయ్యా అన్నప్పుడు నాకు న్యాయం చేస్తుంటే ఒక లెక్క ఉంటుంది. అలా కాకుండా వాడు 10 లక్షల రూపాయలు నేను అప్పు ఇవ్వాలా, నా దగ్గర డబ్బులే, వాడు సతాయిస్తున్నాడంటే, ఇచ్చిన 10 లక్షలు ఇచ్చిన వాడిని పట్టుకొచ్చి తన్ని 1,00,000 ఇస్తాడు తీసుకో అంటే ఏమంటారు? అది తప్ప కాదా? దౌర్జన్యమే కాదా? మోసమా కాదా? ఇట్లాంటి పని చేసినటువంటి వ్యక్తి ఆ తురకా కిషోర్ అనేటువంటి అక్కడ చెప్పేది మాచర్లది. ఆ నాయకులు మెప్పించడం కోసం అని చెప్పేసి అక్కడే వీళ్ళు చేసే హంగామాతో వాళ్ళని ఎత్తిన పెట్టుకున్నారు. పిన్నెల్లి ఓటమెరుగని ధీరుడని అతనికి పేరు. కాంగ్రెస్ టైంలోను, తెలుగుదేశం టైంలోను అన్నిసార్లు గెలుచుకొచ్చినోడు ఇవాళ దారుణ పరాజయం పాలాడు. ప్రతి నాయకుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం మంచిగా ఉండటమే కాదు, మన అనుచరుడు మంచిగా ఉండాలి. వాడు చేసే తప్పులు మనల్ని వెంటాడతాయి. దానికి సాక్ష్యం ఈ 2 ఉదంతాలు.